హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే టౌన్ ఛానల్. దిస్ ఈజ్ ఆర్కే. ఓకే అండి, మేము అప్లోడ్ చేయబోయే వీడియోస్ ఆన్లైన్లో ఫ్రీ మనీ ఎర్న్ చేయటం ఎలా అనే పాయింట్కి సంబంధించినవి. మనం చాలా వెబ్సైట్ నుంచి ఆన్లైన్లో ఫ్రీ మనీని ఎర్న్ చేయొచ్చు వితౌట్ ఎనీ ఇన్వెస్ట్మెంట్ అండ్ విత్ ఇన్ షార్ట్ టైం అండి. అది ఎలా అనేది మా ఛానల్ వీడియోస్ ద్వారా మీరు తెలుసుకొని ఫ్రీ మనీ ఎర్న్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్. నా ఫస్ట్ వీడియో అబౌట్ ఆన్లైన్ అఫీషియల్ బెట్టింగ్ సైట్ అండి. ఇట్స్ కాల్డ్ dream11.com. ఈ సైట్లో మీరు సైన్ అప్ అయితే ₹250 ఫ్రీ మనీ వస్తుందండి. ఆ ప్రాసెస్ మీకు ఎలా వస్తుందని చూపిస్తానండి ప్రజెంట్ నేను. ఓకే అండి, ఈ లింక్ని మీరు చూసుంటారు ఇక్కడ. ఈ లింక్ని మీరు మీ అడ్రస్ వాళ్ళు టైప్ చేయాలి. అండ్ ఈ లింక్ని మీరు మా యూట్యూబ్ వీడియో డిస్క్రిప్షన్లో కూడా మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఆ లింక్ మీరు టైప్ చేసిన తర్వాత ఎంటర్ ప్రెస్ చేయండి. సో నెక్స్ట్ స్టెప్కి మీరు రిలేట్ అవుతారు. సో మీకు ఇక్కడ కొన్ని లీక్స్ అనేవి చూపిస్తారు అన్నమాట. తమిళనాడు T20, ఆస్ట్రేలియా, శ్రీలంక, అలా సమ్ లీగ్స్ చూపిస్తాయి. ఇంగ్లీష్ చూపిస్తానండి. సో ఇది ప్రాబ్లం లేదు, ఏ లీగ్ అయినా సరే ప్రాబ్లం లేదు. ఏదో ఒక లీగ్ మీద క్లిక్ చేసి షో మ్యాచెస్ కొడితే మీకు కొన్ని మ్యాచ్లు వస్తాయి. ఏదో ఒక మ్యాచ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏదో మ్యాచ్ సెలెక్ట్ చేసుకొని ముందు ఫార్వర్డ్ అవుతుంది. తర్వాత మీరు ఒక సెలెక్ట్ ఓన్లీ 1 వికెట్ కీపర్ అండి. మీ ఇష్టం వచ్చిన వికెట్ కీపర్ని ఒకరిని సెలెక్ట్ చేసుకోండి. ఈ టీంని మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోండి, నో ప్రాబ్లం అండి. నెక్స్ట్ మినిమం 3 అండ్ మ్యాక్సిమం 5 బ్యాట్స్మెన్స్ అండి. సో నేను 5 బ్యాట్స్మెన్ సెట్ చేసుకుంటున్నాను. మీకు నచ్చినట్టు మీరు 3 ఆర్ 4 ఆర్ 5 మీ ఇష్టం వచ్చిన సెట్ చేసుకోవచ్చు. 5 బ్యాట్స్మెన్ అండ్ మినిమం 1 ఆల్రౌండర్, మ్యాక్సిమం 3 ఆల్రౌండర్స్ అండి. సో నేను 2 మెంబర్స్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ బౌలర్స్ని మినిమం 3 అండ్ మ్యాక్సిమం 5. సో నేను 3 బౌలర్స్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ అయిన తర్వాత కెప్టెన్, వైస్ కెప్టెన్ సెలెక్ట్ చేసుకోవాలి. కెప్టెన్కి 2x పాయింట్స్ అండి. అంటే 2x అంటే మీ పాయింట్స్, మీకు ఎన్ని పాయింట్స్ అయితే వస్తాయో మీ కెప్టెన్కి, మీరు పెట్టిన కెప్టెన్కి అవి డబుల్ అవుతాయండి. వైస్ కెప్టెన్కి 1.5 పాయింట్స్ అవుతాయండి. అంటే మీకు పాయింట్స్ ఒక సపోజ్ 10 పాయింట్స్ వస్తాయి మీ కెప్టెన్కి, 20 పాయింట్స్ అవుతాయండి కెప్టెన్కి. వైస్ కెప్టెన్కి 10 పాయింట్స్ వస్తే 15 పాయింట్స్ అవుతాయండి. సో కెప్టెన్, వైస్ కెప్టెన్ ఇంపార్టెంట్ అండి. సో కెప్టెన్, వైస్ కెప్టెన్ మీరు జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ సేవ్ టీమ్ అనేది క్లిక్ చేయండి. సో మనం ఇది ఫ్రీ లీగ్లోకి జాయిన్ అవుతున్నాం. సో నో ప్రాబ్లం, మీరు ఏ టీమ్ సెలెక్ట్ చేసుకొని ఈ కెప్టెన్, వైస్ కెప్టెన్ ఏమేమి పెట్టేసి జస్ట్ నెక్స్ట్ స్టెప్ ఫార్వర్డ్ అయిపోయింది. సో ఇక్కడ మీరు ఒక ఈమెయిల్ ఐడి ఇవ్వాలండి. సైన్ అప్ అవడానికి మీరు ఒక ఈమెయిల్ ఐడి ఇవ్వాలి. ఇందాక లింక్ క్లిక్ చేశాను కాబట్టి డైరెక్ట్గా మీరు ఇక్కడికి వచ్చేసాం. సో ఈ రిఫర్ కోడ్ డైరెక్ట్గా ఉంది, రామ్ హై5 అనేది. సో మీరు ఆ లింక్ క్లిక్ చేస్తే డైరెక్ట్గా రిఫర్ కోడ్ ఆటోమేటిక్గా సెలెక్ట్ అయి ఉంటుంది. సో నో ప్రాబ్లం అది. ఆ రిఫర్ లింక్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మీరు ₹250 ఎర్న్ చేయాలంటే కంపల్సరీ ఆ రిఫర్ లింక్ నుంచే రావాలి. సో రామకృష్ణ నేను నా మెయిల్ ఇచ్చేసాను. సో మీరు కూడా మీ మెయిల్ ఇచ్చేసుకోండి అండ్ పాస్వర్డ్ పెట్టేసుకోండి. పాస్వర్డ్ ఆల్ఫాబెట్స్ అండ్ న్యూమరికల్ 2 పెట్టండి. సో మినిమం 8 క్యారెక్టర్స్తో ఆల్ఫాబెట్, న్యూమరికల్తో పెట్టేసుకోండి. అండ్ ఫ్యాంటసీ టీమ్ నేమ్ మనం నచ్చింది పెట్టేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు ఒక సపోజ్ ఆర్కే తరుణ్ ఛానల్ పెట్టేస్తాను. మీ ఇష్టం వచ్చి మీరు పెట్టేసుకోవచ్చు, మీ పేరు లేకపోతే ఏదో ఒకటి పెట్టేసుకోవచ్చు. సో అది ప్రాబ్లం లేదు. పెట్టేసుకొని జాయిన్ కొట్టేయండి. జాయిన్ కొట్టేస్తే నెక్స్ట్ స్టెప్కి మీరు రిలేట్ అవుతారు. ఈ నెక్స్ట్ స్టెప్ రిలేట్ అయిన తర్వాత ఓకే అండి, లోడ్ అవుతుంది. నెక్స్ట్ స్టెప్ రిలేట్ అయిన తర్వాత మీ మొబైల్ నెంబర్ అడుగుతుందండి. మొబైల్ నెంబర్, ఈమెయిల్ వెరిఫికేషన్ అనేది మ్యాండేటరీ. సో మీ మొబైల్ నెంబర్ అని ఇక్కడ ఇచ్చేసి, మొబైల్ నెంబర్ అన్ని ఇక్కడ ఇచ్చేసేదండి. మీ నా మొబైల్ నెంబర్ ఇచ్చేసి వెరిఫై కొట్టేస్తే వెరిఫై అయిపోద్ది. అంటే మీకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేస్తే మొబైల్ నెంబర్ అనేది వెరిఫై అయిపోద్దండి. సో సపోజ్ వెరిఫై అయిపోద్ది. సో నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి నేను ఇది నో ఐ విల్ వెరిఫై లేటర్ అని కొడతాను. మీరైతే వెరిఫై చేసేసుకోండి. లేకపోతే అక్కడ మీరు కూడా నో ఐ విల్ వెరిఫై లేటర్ అని కొట్టినా సరే పైన ఇలా ఉంటుందండి, వెరిఫై అండ్ గెట్ ₹250 అనేది. సో అక్కడ క్లిక్ చేసి మీరు ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఇస్తే, మీ మొబైల్ నెంబర్ ఇస్తే సెండ్ ఓటీపీ అని కొడితే ఓటీపీ వస్తుంది. ఓటీపీ కొట్టేసిన తర్వాత మొబైల్ నెంబర్ వెరిఫై అయిపోతుంది. మొబైల్ నెంబర్ వెరిఫై అయిపోయిన తర్వాత ఎమ్మటనే మీకు ₹25 వస్తుంది. దాని తర్వాత ఈ వెరిఫై అనేది ఎనేబుల్ అయిపోద్ది, ఈ ఆప్షన్. సో మీ మెయిల్ ఐడిని వెరిఫై కొట్టేస్తే మీ మెయిల్ ఐడికి ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీరు మీ మెయిల్ ఐడి కూడా వెరిఫై అయిపోద్ది. సో ఇంకో ₹25 వస్తుంది. అంటే ఇక్కడ ₹25, ఇక్కడ ₹25, టోటల్ ₹50 మీకు వచ్చేస్తాయి. ₹50 వస్తాయి. దాని తర్వాత మీరు పాన్ కార్డ్ డీటెయిల్స్ ఇవ్వాలండి. పాన్ కార్డ్ డీటెయిల్స్ ఎందుకు ఇవ్వాలని మీరు అనుకుంటవచ్చు. పాన్ కార్డ్ డీటెయిల్స్ అని చాలా మ్యాండేటరీ అండి. ఎందుకంటే ఇది అఫీషియల్ సైట్ అండి, దాంట్లో ప్రాబ్లమే లేదు. ఇది అఫీషియల్ సైట్. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సైట్ రికమెండ్ చేయబడిన సైట్ అండి, పర్లేదు, ప్రాబ్లం లేదు. దీంట్లో మనం ఏంటంటే ₹10,000 మీరు అరేంజ్ చేస్తే 30% అనేది ట్యాక్స్ కట్టాలన్నమాట. సో అందుకని పాన్ కార్డ్ డీటెయిల్స్ తీసుకుంటారు వాళ్ళు. అంతే తప్ప దీనివల్ల మనకు వచ్చిన ప్రాబ్లం లేదు. ₹10,000 అరేంజ్ చేస్తే 3,000 కట్టాలి. అంతేగాని మనం ₹1,000, 2,000 వస్తే దానికి ఏం కట్టాల్సిన అవసరం లేదు. మినిమం ₹10,000 అయితే ట్యాక్స్ అనేది మన అకౌంట్ నుంచి డెబిట్ చేసి రిమైనింగ్ అమౌంట్ మనకి ఇస్తారు. సపోజ్ ఇఫ్ యూ ఎర్న్ ₹10,000, ₹3,000 వాళ్ళు ట్యాక్స్గా తీసుకొని రిమైనింగ్ 7,000 మన అకౌంట్లో వేస్తారు. సో మీ పాన్ కార్డ్ డీటెయిల్స్లో ఫుల్ నేమ్ యాజ్ పర్ యువర్ పాన్ కార్డ్, యువర్ ఫుల్ నేమ్ అండ్ పాన్ కార్డ్ నెంబర్
అండ్ డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ యువర్ పాన్ కార్డ్ ఇవ్వండి. అండ్ సెలెక్ట్ స్టేట్. మన సీమాంధ్ర మన తెలంగాణ వాళ్ళు ఆంధ్రాకి సీమాంధ్ర అని ఉంది, అండ్ తెలంగాణకి తెలంగాణ ఉంది. తెలంగాణకి నో ప్రాబ్లం, తెలంగాణ ఉంది. ఆంధ్రాకి మాత్రం ఆంధ్ర అని లేదండి, సీమాంధ్ర అని ఉంది. ఒకసారి చెక్ చేసుకొని దీన్ని చూస్ చేసుకోండి. దాని తర్వాత అప్లోడ్ పాన్ కార్డ్ అండి. అంటే పాన్ కార్డ్ అనేది అది మీదా కాదా అని వెరిఫై చేయడానికి పాన్ కార్డ్ ఇమేజ్ని అప్లోడ్ చేయమంటారు. పాన్ కార్డ్ ఇమేజ్ని మీరు ఒక స్నాప్షాట్ తీసి స్నాప్షాట్ లేకపోతే మీరు ఒక క్యాప్చర్ చేయండి, ఫోటో తీసి మీ పాన్ కార్డ్ నెంబర్ కనిపించేటట్టు తీసి ఫోటో తీసి దీన్ని అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసిన తర్వాత సబ్మిట్ ఫర్ వెరిఫికేషన్ క్లిక్ చేయండి. సబ్మిట్ ఫర్ వెరిఫికేషన్ క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్కి వెళ్ళిపోద్దండి. నెక్స్ట్ స్టెప్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ రావాలంటే ముందు పాన్ కార్డ్ కంపల్సరీ అప్లోడ్ చేయాలండి. నేను ఆల్రెడీ నాకు ఉంది కాబట్టి నేను అప్లోడ్ చేయట్లేదు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ప్రజెంట్. బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఆడ కూడా మీరు ఏమి ఇవ్వలేదండి, జస్ట్ మీ అకౌంట్ నెంబర్ అండ్ మీ ఐఎఫ్ఎస్సి కోడ్. ఈ డీటెయిల్స్ ఎందుకంటే మీరు మనీ అరేంజ్ చేసిన తర్వాత ఆ మనీ డైరెక్ట్గా మీ అకౌంట్లో వేయడానికి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ తీసుకుంటారండి. అందుకే మీ అకౌంట్ నెంబర్ అండ్ ఐఎఫ్ఎస్సి కోడ్ తీసుకుంటారు. మీ మీ అకౌంట్ నెంబర్ అండ్ ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేసిన తర్వాత బ్యాంక్ పాస్బుక్ ఇమేజ్ని ఒకటి స్నాప్షాట్ తీసి, అంటే బ్యాంక్ అకౌంట్ నెంబర్ కనిపించేటట్టు ఒక పిక్ క్యాప్చర్ చేసి దాన్ని అప్లోడ్ చేయండి. ఒకవేళ మీకు పాస్బుక్ అనేది అందుబాటులో లేకపోతే ఆన్లైన్ స్టేట్మెంట్ అయినా పర్లేదు. ఆన్లైన్ స్టేట్మెంట్ నెట్ బ్యాంక్కి వెళ్ళిపోయి ఆన్లైన్ స్టేట్మెంట్ లాస్ట్ ప్రీవియస్ ట్రాన్సాక్షన్ ఆన్లైన్ స్టేట్మెంట్ మీ అకౌంట్ నెంబర్ ఐఎఫ్ఎస్సి కోడ్ కనబడేటట్టు తీసి దాన్ని అప్లోడ్ చేసేయండి. అప్లోడ్ చేసిన తర్వాత సబ్మిట్ ఫర్ వెరిఫికేషన్ అనే ఆప్షన్ ఉంటుంది కింద. సబ్మిట్ ఫర్ వెరిఫికేషన్ క్లిక్ చేయండి. సబ్మిట్ ఫర్ వెరిఫికేషన్ అయిన తర్వాత ఒక జస్ట్ 1 డేలో వాళ్ళు మీ అకౌంట్ డీటెయిల్స్ వెరిఫై చేసి ₹250 మీ అకౌంట్లో క్రెడిట్ చేస్తారండి. ఓకే అండి. ₹250 మీ అకౌంట్లో క్రెడిట్ అయిన తర్వాత ఆ ₹250ని మీ అకౌంట్లోకి ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అనేది నా నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను అండి. ఓకే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.